పల్లీల నువ్వుల చిక్కీ. పల్లీల నువ్వుల చిక్కీ. వదినా, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ ఏమున్నాయి? 2-3 చూసేయండి. జనరలీ మనం ఈ చిక్కీ చేస్తున్నప్పుడు రోస్ట్ చేసుకుంటాం కదా పల్లీలు. ఈరోజు నేను ఎలా రోస్ట్ చేస్తున్నానంటే, ఒక మూకుడులో సన్నుప్పు వేసాను, అది బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా కొన్ని పల్లీలు వేయించుకోవాలి. చిక్కీ అనే కాదు వదినా, నార్మల్గా కూడా స్నాక్ టైంలో కానీ టీ టైంలో కానీ ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నప్పుడు మీరేం చేశారు వదినా స్కూల్ డుమ్మా కొట్టడానికి? నేనేం చేశానో తెలుసా? నాకు ఉండేవే 2 డ్రెస్సులు స్కూల్కి. ఒకటి వాడుతున్నప్పుడు ఆ రోజు అది ఉతికేసుకోవాలి, నెక్స్ట్ డేకి అంటే ఒకటి అయిపోయినాక ఒకటి నానబెట్టి మర్చిపోయేదాన్ని వదినా నేను. 2 డ్రెస్సులు ఒకటేసారి నానబెడుతుండే. ఆ నెక్స్ట్ డే డుమ్మా కొట్టాలి అంటే కనుక ఆ బట్టలు నేను పిండడం మర్చిపోతుండే, వాషింగ్ మిషన్లో వేయడం మర్చిపోతుండే. సో యూనిఫామ్ లేదు కాబట్టి స్కూల్కి డుమ్మా. ఎందుకంటే స్కూల్లో యూనిఫామ్ లేకుండా వెళ్తే బర్త్డే రోజు తప్ప ఇంకెప్పుడైనా యూనిఫామ్ లేకుండా వెళ్తే ఫైన్ వదిన. మా స్కూల్లోనైతే హిందీలోనే మాట్లాడాలి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. తెలుగులో మాట్లాడినా మాకు ఫైన్ ఉంటుండే. డుమ్మా అంటే మేజర్ ఇట్లనే వదిన. హోంవర్క్ చేయలేదు అది ఇది అంటే మళ్ళీ అమ్మా నాన్న చేత తిట్లు. హోంవర్క్ ఎవరు చేద్దన్నారు నిన్ను, డుమ్మా ఎందుకు కొట్టినావు, ఇన్ని పైసలు వేసి చదివిపిస్తుండ్రే అని అంటూ ఉంటారు. కాబట్టి నా డుమ్మా అయితే అదే, స్కూల్ యూనిఫామ్ వాషింగ్ మిషన్లో వేసి తిప్పాను అనుకున్నాను కానీ మర్చిపోయాను అని చెప్పడము, ఇలాంటి సాకులు. మరి మీకు వదినా ఇలా కొద్దిగా కలర్ మారాలి అంటే పచ్చి పల్లీలు ఒక పింక్ షేడ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి జాలి తీసుకొని అది వదినా పల్లీలు అయితే వేయించేసుకున్నా. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని నువ్వులు వేయించుకోవాలి. హలో నిన్నే అమోధా, అలా ఖాళీగా కూర్చొని టీవీ చూసే బదులు చెయ్యని హోంవర్క్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చెయ్యవు, మళ్ళీ రేపు డుమ్మా కొట్టాలి. రేపేం సాకు చెప్తావో ఏమో. రేపైతే డైరెక్ట్ హోంవర్క్ చేయలేదమ్మా అని చెప్తుంది. నువ్వు టీవీ బంద్ చేస్తావా, బంద్ చేయవా? నువ్వు బంద్ చేయి, ఎలా హోంవర్క్ చేసుకోపో. అదే నువ్వులు కూడా బాగా వేయించుకోవాలి. నువ్వులు డాన్స్ ఏంటంటే చిటపట చినుకులు పడుతూ ఉంటే అని చిట్ 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అరే స్కూల్ బెల్ ఇట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మూకుడు వేడెక్కింది కాబట్టి ఇందులో కొద్దిగా బెల్లం, కొద్దిగా షుగర్. చిక్కీకి ఎప్పుడైనా సరే బెల్లము చక్కెర 2 కలిస్తేనే చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఈ పాకంలో పల్లీలు వేసుకోవాలి. అలానే కొద్దిగా నువ్వులు. వదినా ఇప్పుడు కొన్ని నువ్వులు ట్రేలో పోసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ట్రే పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను వదినా, అందుకే ఆ నువ్వులు కూడా అతుక్కొని ఉన్నాయి. మనము చిక్కీ వేసినప్పుడు కూడా కింద అతుక్కోకుండా ఒక లేయర్, అంతే ఒక లేయర్ ఫామ్ అవుతుంది.
వదినా ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని ట్రేలోకి వేసుకుందాం. వదినా అన్ని సైడ్లు ఈక్వల్గా అంటే షాప్లో కొన్నంత షేప్లో రావాలంటే చపాతీ కర్ర తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది చూసారుగా, ఒక సురుకు తాకింది, కొంచెం చల్లారాలి. అంతలోపు క్లీనింగ్ చేసేసుకుందాం. వదినా వేడిగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి, మతిమరుపు. మార్కింగ్ అయితే అయిపోయింది. పల్లీల నువ్వుల చిక్కీ చేసుకునే విధానం. ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న కడాయిలో పల్లీలు వేసి వేయించి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని నువ్వులు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం, షుగర్ వేసి గట్టి పాకం చేసుకొని వేయించిన పల్లీలు, కొద్దిగా నువ్వులు, యాలకుల పొడి వేసి కలిపి నూనె అద్దుకున్న ట్రేలో నువ్వులు వేసి పల్లీల నువ్వుల మిశ్రమాన్ని ట్రేలో సెట్ చేసి చపాతీ కర్రతో ఒత్తుకొని కట్ చేసుకుంటే పల్లీల నువ్వుల చిక్కీ రెడీ.